మెగా9 ఛానల్ హైదరాబాద్ నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల సమీక్ష. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ సాంస్కృతిక సంఘ సేవా సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కూకట్పల్లిలోని భారత్ వికాస్ ఏసీ ఆడిటోరియంలో మెగా డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా లైన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, గౌరవ అతిథిగా టైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా వేద ధార్మిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యులు, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ వీరభోగ వసంతరాయలు, పేపర్ కాలేజ్ ఆర్టిస్ట్ పొన్నా రాజేందర్ కుమార్ తదితరులు విచ్చేస్తున్నారు. అవార్డు స్వీకర్తలు డాక్టర్ వి సదానందం, డాక్టర్ శ్రీమన్ దీక్ష, కేఆర్ రాజేంద్ర పిల్లై, కోల రవీందర్ ముదిరాజ్, ఆర్ పరశురాం శర్మ, జె చంద్రబాబు, ముక్కు సుబ్రహ్మణ్య శర్మ, ఏ అనంతరావు, కోటం రాజు, సాయి అంకితలకు అవార్డు అందజేస్తున్నారు. సభకు ముందు డాక్టర్ బిఎల్ఎన్ రాజుచే ఇంద్రజాల ప్రదర్శన, హరిణి కండాల శిష్య బృందం, ఎమ్మెల్యే ఆర్ట్స్ లావణ్య శిష్య బృందం, గంగా శిష్య బృందంచే నాట్య సంగీత కార్యక్రమాలు ఉంటాయి. అలాగే కాంగ్రెస్ ఇది చేయడం వారు వారి ప్రతిస్పందన చేస్తారు. వచ్చిన అతిథులకు కళాకారులకు నమస్కారం. నా పేరు దాని నాగేశ్వరరావు. ఎప్పుడుగా ఆర్టిస్ట్గా తెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 760 రికార్డులు సాధించడం జరిగింది. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే ఈ రోజున మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్ తొలి ప్రింట్ చేసిన బుక్ని ఈరోజు ఆవిష్కరించడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం.
జయ గణనాయక విఘ్నవినాయక భయగణ కుహరణ జయకు గణపతి
అనేది చాలా ముఖ్యం. మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ అవర్ బాడీ. సో మైండ్ ఎక్కడ ఉంటుంది అమ్మా వినండి, నేను దూరం నుంచి వచ్చాను. సో మైండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎవరు చెప్పలేరు. మన యాక్టివిటీస్ అన్నీ కూడా మైండ్ కలిసి అవుతాయి. మైండ్ పాజిటివా నెగిటివా, తర్వాత మైండ్ షార్ప్గా ఉందా ఇంటెలిజెంటా, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ మీదనే మైండ్కు బాడీకి బ్రెయిన్కి చాలా సంబంధాలు ఉంటాయి. మైండ్ మంచిగా ఉంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ రావు. పాజిటివ్ మైండ్ ఉండాలి, ప్రతిదానికి భయపడటం, తర్వాత ఎవరి మీద నేరాలను ఆపాదించడం, వాళ్ళ వల్లనే నేను తిన్నాను కాబట్టి నేను వాళ్ళే కారణం నేను ఉండడానికి. ఈ కార్యక్రమం పిల్లల ప్రోగ్రాం చాలా సరిగ్గా చాలా బాగా ప్రోగ్రాం చేశాము. మేమందరం కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాము. అవకాశం సూర్యచంద్ర సంస్థ వారు మా యొక్క సామాజిక కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆహ్వానించి మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషించారు. నాకన్నా ఎక్కువ మా నాయన సంతోషపడుతున్న 86 ఏళ్ళు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అక్కడ కూర్చున్నాడు. కావున ఈ ఆనంద సందర్భాన నాకు బాధ్యత ఎక్కువ వేగింది అనుకుంటా చేసే కార్యక్రమాల్లో. ఏం కార్యక్రమం చేయదు కానీ కరోనా సమయంలో నా దగ్గర ఒక బియ్యం గింజ లేకుండా ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి బాబు నీ 50,000 జీతం 20,000 కిరాయి వస్తుంది, బియ్యం దగ్గర ఉంచుకోమంటే లైన్ కట్టి 600 గిట్ల బియ్యం వచ్చింది కరోనా టైం. ఆ తదుపరి నా కార్యక్రమం ఒకటే, పిల్లలకు స్విమ్మింగ్ నేర్పాలి. ఈత రాక ప్రతి ఏళ్ళ దేశవ్యాప్తంగా 40 నుంచి 50,000 మంది విద్యార్థులు చనిపోతున్నారు. మన రాష్ట్రంలో ఈ హాలిడేస్లో 122 మంది చనిపోయారు. కావున ఈ సందర్భంగా ప్రముఖులు మీరు ఎక్కడికి పోయినా ఒక తల్లి ఒక పాప కావాలంటే కరోనాను రాయిపోతుంది. కాబట్టి ఈత ఒక సాధన పాఠ్యాంశంలో చేర్చాలని మా పోరాటం. మీ పిల్లలకు తప్పనిసరిగా స్విమ్మింగ్ నేర్పే విధంగా ఎక్కడికి పోయినా పిల్లలకు చెప్పండి. ఇంకా రెండవది, నీటి విషయం మీద చాలా జాగ్రత్త ఉండాలి. ఆకాశాన్ని అడుగుతున్న బిల్డింగ్లు మన దగ్గర నీళ్లు లేవు. భవిష్యత్తులో 3,000 అడుగుల నీళ్ళు వేసినా 3 చుక్కల నీళ్లు రాదేమని భయం వేస్తుంది. రక్తం దొరుకుతుందేమో కానీ నీరు దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. సురక్షంగా అంచెల అసోసియేషన్ ఎంతో కష్టపడి మాకు ఎంతో ప్రేమగా ఆప్యాయతలు పత్రికల ద్వారా తెలియజేస్తూ మేము తప్పకుండా ఈ సమావేశం రావాలని కోరడం చాలా సంతోషం. చిన్నారులు ఎంతో చక్కగా వారి నృత్య ప్రదర్శన చేసి వారు అదేవిధంగా నృత్యాలు కాకుండా విద్యలో కూడా మంచి విజ్ఞానాన్ని చదువులు చూపాలని, అదేవిధంగా మనందరూ కూడా అనేకమైనటువంటి రోగాలను బలవుతున్నాం. కాబట్టి చాలా మనం ఆరోగ్యాన్ని కాపాడినప్పుడే మన విద్య పిల్లలు చాలా అనేకమైన వ్యాధులు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాటిని దూరంగా ఉండి మనం మంచి ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఈ కల్చర్ అనేకమైన ఫుడ్స్ డెవలప్మెంట్ కానీ ఉన్నారు చాలా. అలా కాకుండా చిన్నప్పటి పిల్లలు వాటికి దూరంగా ఉండాలి. పెద్దలకు సభాసదులకు నా నమస్కారం. పెద్దల్లో నేను ఆర్టిస్టుగా కొంతమంది చిరపరిచితులే. సినా రాజేశ్వరరావు గారు, రాజేంద్ర పొన్న గారు, చిత్రకారుడు ఈయన రాజేంద్ర పొన్న గారు కూడా నాకు చిరపరిచితులే. నేను చాలా కష్టం మీద పెళ్ళి అయిన తర్వాతనే బిఎస్ఏ ఎంఎస్ఏ కంప్లీట్ చేసి ఎంఎస్ఏలో గోల్డ్ మెడల్ సాధించాను. ఇది అంటే బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళా చదవడం వేరు, పెళ్లికి ముందు చదవడం వేరు. అది కష్టం మీద దీన్ని చేరుకోగలిగాను డెస్టినేషన్. అయితే ఇప్పుడున్న కల్చరల్స్లో
శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చిత్రలేఖనం అనేది ఎంత వయసు వచ్చినా చేసుకోవచ్చు. నాట్యము కొద్ది సమయం వరకే చేయగలుగుతాము. ఏదైనా అన్ని కళలలో అన్ని మంచివే. పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్లు, టెలివిజన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎంత మనం చెప్పినా మనకు తెలియకుండా అయినా వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యి వెళ్తున్నారు. ఇప్పుడు దీనిలో తీసుకొచ్చామంటే, ఇలా కళల్లో తీసుకొచ్చామంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసి మనము తల్లిదండ్రులు ముందుగా దీనికి పాత్ర వహించాలి. ఈ సమ్మర్ హాలిడేస్ లో ముఖ్యంగా పిల్లలందరూ ఫోన్లలోనే ఉంటున్నారు, పిల్లలు పెద్దలు కూడా. అఫ్కోర్స్ నేను మాట్లాడుతుంటే కూడా కొంతమంది ఉన్నారు 2 years బేబీస్ కూడా సెల్ ఫోన్లే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది వాళ్ళ మెదడు మీద ఎంత దుష్ప్రభావాన్ని చూపిస్తుందో తల్లిదండ్రులు గమనించి ఇలాంటి కళల పట్ల వాళ్ళకు మక్కువ కలిగేలా చూడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యచంద్ర అవకాశం మాట్లాడండి.